ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా వందనాలు. ఆ దేవుని మహాకృపను బట్టి ఈ దినము మట్టల ఆదివారము ఆ దినాన్ని బట్టి నేను మీకు వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన దినాన్ని బట్టి సమయాన్ని బట్టి నేను దేవాది దేవునికి నా కృతజ్ఞతస్తులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, నేను ఒక 3 వచనాలు మీ ముందుకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. త్వరగా వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 38, 39, 40 వచనాలు. ఈ 3 వచనాల్లో రాయబడిన విషయాలు నేను కొద్దిసేపు వరకు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో దేవుని ఒక వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో తెలిసిన వాళ్ళు దయతో మీరు చదివి సహకరించవలసిందిగా నేను ప్రేమతో తెలియపరుచుకుంటున్నాను. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చేసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ప్రియులరా, ఇదిగో ఈ చదవబడిన లేఖనములో అక్కడి మనము ఆలోచన చేస్తే అక్కడ దేవుడు చేసిన ఆ కార్యములను బట్టి, దేవుడు చేసిన గొప్ప మేలులను బట్టట అక్కడి అనేక మంది ప్రభువుని స్తోత్రము లేకపోతే ప్రభువుని స్తుతిస్తున్న ఆ సందర్భములో 39వ వచనం చదువుదాం. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసరులు బోధకుడా వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఏ రాళ్ళు కేకలు వేయమని మీతో చెప్పుచున్నాను. నేను ఇక్కడి సందర్భాన్ని మనం గమనించినట్లయితే